గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. మూడు ముక్కలాట ఆడి అమరావతిని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న పలు భవనాలను పరిశీలించారు. వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ సెంటర్, ఈ హెల్త్ సెంటర్, మందడంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని నారాయణ పరిశీలించారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. శాఖల వారీగా చేసిన కేటాయింపులను కూడా ఇతర అవసరాలకు ఖర్చు పెట్టింది అన్నారు. మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఒక పైసా లేదు. కంప్లీట్గా ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా ఒక బడ్జెట్ అంటూ ఉంటుంది. ఆ బడ్జెట్కి సంబంధించి ఆ బడ్జెట్కి ఏ అకౌంట్కి అయితే బడ్జెట్లో శాంక్షన్ చేస్తారో దాంట్లో ఖర్చు పెడతారు. అవేమీ లేకుండా కంప్లీట్గా చేశారు. 17 అంగన్వాడీ సెంటర్లు 80% వర్క్ అయింది. 16 హెల్త్ సెంటర్స్ ఒక 70% అయింది. 14 స్కూల్స్ ఒక 60% అయింది. అదేవిధంగా ఈ శ్మశానం అనేది ఒక 50% అయింది. అయితే మిగిలిన వర్క్కి నిన్న అధికారులని, కాంట్రాక్టులందరినీ పిలిచి సిఆర్డీఏ కమిషనర్ గారు నేను రివ్యూ చేశాము. రివ్యూ చేసి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ అయ్యేటట్టుగా నిన్న చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు అంటే డబ్బుల సమస్య, బిల్స్ రాలా, వాళ్ళు పని చేయాలా, ఆపేశారు. ఆ బిల్స్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేశాం. ఈ శనివారం లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్స్ ఇచ్చే విధంగా.